Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పుకొని ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క లెసన్ అనేది మనం తెలుగులో చెప్పుకున్నాం. బట్ ఆ టెక్స్చువల్ గ్రామర్ లేదా వొకాబులరీ లేదంటే గ్లోసరీ ఏదైతే ఉందో అవి మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఈ రోజు నుంచి ఇప్పుడు మనం ఆ టెక్స్చువల్ గ్రామర్ ఏదైతే ఉందో అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, మీకు టెక్స్ట్ బుక్ లెసన్ అయిపోయిన తర్వాత ఆ లెసన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం 7th క్లాస్ లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. సో ఆల్రెడీ ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు, నేను తెలుగులో చెప్పున్నాను. సో ఈ లెసన్ యొక్క లింక్ కూడా మీకు నేను రీడింగ్ ఏ రీడింగ్ బి రీడింగ్ సి మూడు కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓకే, లెసన్ కూడా వినొచ్చు, తెలుగులో చెప్పున్నాను. సో ఈరోజు మనం ఈ గ్లోసరీ అండ్ వొకాబులరీ అండ్ గ్రామర్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. సో చాలా ఫన్నీ స్టోరీ మనం చూసాము. ఒక టౌన్లో ఉన్నటువంటి మౌసు విలేజ్కి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడింది అండ్ విలేజ్లో ఉన్నటువంటి మౌసు టౌన్కి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడింది అనేది ఈ లెసన్లో మనకు చాలా చక్కగా వివరించారు. అండ్ టౌన్లో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉండడం కష్టమవుతుంది, విలేజ్లో ఉన్న వాళ్ళకి టౌన్లో ఉండడం అనేది కష్టమవుతుంది అని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అది మనం 2 ఎలుకల్ని పెట్టి చెప్పాడు చాలా చక్కగా. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి ఆ గ్రామర్ పార్ట్ అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో నాట్ ఓన్లీ ఫర్ 6th క్లాస్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ టీటీసీ అండ్ టెట్ అండ్ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా యూస్ అవుతాయి, వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ గ్లోసరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గ్లోసరీలో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినారండి, కంట్రీ. కంట్రీ అంటే ఏంటండి, విలేజ్ అనమాట. ఓకే, పల్లెటూరుని కంట్రీ అంటాం. సో విలేజ్ అన్ ఏరియా అవుట్ సైడ్ టౌన్స్ ఆర్ సిటీస్ విత్ ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్. సో పంట పొలాలు అన్నీ కలిగి ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని మనం పల్లెటూరు అంటాం, విలేజ్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ అఫెక్షనేట్లీ. అఫెక్షనేట్లీ అంటే చాలా ఆప్యాయతగా ప్రేమగా ఉండడం అనమాట. సో లవింగ్లీ షోయింగ్ కేరింగ్ ఫీలింగ్స్ అండ్ లవ్. సో చాలా ఆప్యాయంగా ప్రేమగా అభిమానంగా ఉండడం అఫెక్షనేట్లీ అంటే. సో ప్యాక్ అంటే ఏంటి, మనకు బాగా తెలిసిందే, హాలిడేస్ వస్తే మనం బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని మన అమ్మమ్మ ఊరికో ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాం మన రిలేటివ్స్ హౌస్కి. సో దాన్ని ప్యాకింగ్ అంటాం. సో టు పుట్ క్లాత్స్ ఎక్సెట్రా ఇంటూ ఎ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. సో ఇంటి నుండి ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళేటప్పుడు బ్యాగ్లో మనం మన యొక్క వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా సర్దుకోవడాన్ని ప్యాకింగ్ అంటాం, ప్యాక్. అన్కంఫర్టబుల్ మీన్స్ అన్ప్లెజెంట్, అసౌకర్యంగా ఉండడం అనమాట. సో మనకు కంఫర్టబుల్గా లేకపోవడం, సౌకర్యంగా లేకపోవడం. ఓకే, సో అసౌకర్యము. సో ఎక్కడ అసౌకర్యంగా ఉన్నింది, అన్కంఫర్టబుల్గా ఉన్నింది, ట్రైన్లో మనకు టౌన్ మౌస్ వెళ్ళేటప్పుడు తనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందనమాట. నెక్స్ట్ గ్రంబుల్, టు కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఇన్ ఏ బ్యాడ్ టెంపర్డ్ వే. సో గ్రంబుల్ అంటే నసకతా ఉంటారు అంటాం కదా, సో అదనమాట. అంటే అసంతృప్తితో గొనుక్కోవడం, తనలో తను గొనుక్కుంటూ ఉండడం అనమాట ఒక అసంతృప్తితో. ఓకే, సో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల తనలో తాను గొనుక్కుంటూ ఉంటారు కదా, సో దానిని గ్రంబుల్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చగ్ మీన్స్ టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ అన్ ఇంజిన్. సో ట్రైన్ ఒక్కటే కాదు, సో ఏదైనా కూడా ఒక వాహనం అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు హారన్ సౌండ్ ఇస్తుంది కదా, సో అలా హారన్ సౌండ్ చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉండడాన్ని చగ్ అంటాం మనం. నెక్స్ట్ డ్రెడ్ఫుల్, వెరీ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్. డ్రెడ్ఫుల్ అంటే ఏంటంటే వెరీ బ్యాడ్ అండ్ అన్ప్లెజెంట్ అంటే చిరాకు కలిగించేటటువంటి లేదంటే భయంకరమైనటువంటి.
ఓకే, సో చిరాకు కలిగించేటటువంటి, ఎక్కడ తనకి చిరాకు కలిగింది, ఆ ట్రైన్లో ఎయిర్ కండిషనర్ కూడా లేదు, చాలా డ్రెడ్ఫుల్గా ఫీల్ అయిందనమాట ఆ టౌన్ మౌస్ అనేది. ఓకే, సో ఇది గ్లోసరీ. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఈజీ, మీరే ఆన్సర్ చేసేయచ్చు వాటికి. సో నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తూ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద టౌన్ మౌస్ వాంట్స్ టు గో టు ద కంట్రీ సైడ్? ఎందుకు వెళ్ళాలనుకుంది టౌన్ మౌస్ కంట్రీ సైడ్ విలేజ్కి? బికాస్ ఇట్ ఈస్ ఫీలింగ్ సమ్ వాట్ ఇల్, సో ద డాక్టర్ సజెస్టెడ్ టు గో టు ద కంట్రీ సైడ్. ఓకే, అది తన ఆరోగ్యం బాగలేదు కాబట్టి డాక్టరు నువ్వు కొద్ది రోజులు విలేజ్ వైపు వెళ్ళి ఉంటే చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేశాడు, అందుకని వెళ్ళాలనుకునింది. డిస్క్రైబ్ ద టౌన్ మౌస్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ అంటే విలేజ్కి వచ్చినటువంటి టౌన్ మౌస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది మనం ఇక్కడ చెప్పాలా. సో ఎలాంటి ప్రాబ్లమ్స్? ఇట్ డిడ్ నాట్ గెట్ ఏ ప్రాపర్ ఫుడ్ ఆల్సో, జస్ట్ ఇట్ షుడ్ నీడ్ టు అడ్జస్ట్ విత్ సమ్ sugar cane and a bit of sugar cane and a root. ఓకే, సో రూట్ వేరు మొక్క మరియు షుగర్ కేన్ వాటితో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆల్సో జస్ట్ ఇట్ షుడ్ నీడ్ టు అడ్జస్ట్ విత్ ఎ కోకోనట్ వాటర్, దెర్ ఇస్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఎల్స్ ఎనీ కూల్ డ్రింక్స్ లైక్ దట్. అండ్ ఎక్కడ పడుకోవాల్సి వచ్చింది? చాలా గట్టిగా ఉన్నటువంటి హార్డ్ ఓకే ఫ్లోర్ మీద పడుకోవాల్సి వచ్చింది. సో అది కూడా తనకి ప్రాబ్లంగా అనిపించింది. అండ్ దెర్ ఈస్ నో నాయిస్ అండ్ దెర్ షుడ్ నీడ్ టు స్లీప్ యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్. అండ్ దెర్ ఆర్ నో లైటింగ్స్ ఆల్సో అండ్ దెర్ ఈస్ నో నాయిస్ లైక్ టీవీస్ అండ్ రేడియోస్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్డ్ బై ద టౌన్ మౌస్. నెక్స్ట్, వాట్ డిఫరెన్సెస్ డూ యూ ఫైండ్ బిట్వీన్ ద కంట్రీ అండ్ ద టౌన్? సో కంట్రీకి టౌన్కి మధ్య డిఫరెన్స్ ఏం చూశారు మీరు? సో మీరే చెప్పచ్చు. ఏమిటంటే టౌన్ అండ్ కంట్రీ, సో ఒక టేబుల్ లాగా వేసుకోండి. సో టౌన్లో 24 hours లైట్ షుడ్ నీడ్ టు బ్లో, అండ్ ఇక్కడైతే విలేజ్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు. సో టర్న్ ఆఫ్ ద లైట్స్ బై షార్ప్ 6 PM ఆర్ 7 PM. అండ్ టౌన్లో అయితే రేడియోస్ అండ్ టీవీ సౌండ్స్, అండ్ విలేజ్ there are no TVs and radios. And town lo aithe manaku there is a more population and here there is no more population. And here town means vehicle sounds and here there is no vehicle sounds. Okay, so here ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫెసిలిటీస్ లగ్జరియస్ లైఫ్, ఇక్కడ వస్తే ఆర్డినరీ లైఫ్. సో ఫుడ్ డెలిషియస్ ఫుడ్, హియర్ నార్మల్ ఫుడ్. సో like that we can say number of differences between country and the town. Next, how can you say that the town mouse could not enjoy the dinner offered by the country mouse? So మా కంట్రీ మౌస్ విలేజ్లో ఉన్నటువంటి ఆ మౌస్ తనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు తను సరిగా తినలేదనమాట. సో ఏ విధంగా చెప్తావు తను ఎంజాయ్ చేయలేదు డిన్నర్ అని అంటే మనకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చినాడు. హీ నిబ్డ్ అట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అండ్ దెన్ సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్. సో నిబ్బుడు అంటే అసంతృప్తితో తినడం అనమాట, కొద్దిగా అలా ఇష్టం లేకుండా కొరుక్కొని కొద్దిగా తినేసి ఇంక నేను నిద్రపోతానని చెప్పేసింది. సో దట్ వీ కెన్ సే ద టౌన్ మౌస్ కుడ్ నాట్ ఎంజాయ్ ద డిన్నర్. Okay, so next fifth question, what would happen if the person who opened the cupboard found any of the mice? So cupboard open చేసింది కదా టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి కబోర్డ్ ఓపెన్ చేసినటువంటి వ్యక్తి ఈ మైస్ని చూసింటే, ఈ ఎలుకల్ని చూసింటే ఏమై ఉంటుంది? సో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు కిల్ దట్ మైస్, చంపేస్తుంటారు అంతే. సో నెక్స్ట్, why did the town mouse travel in an ordinary train? సో ఎందుకు ఆర్డినరీ ట్రైన్లో వెళ్ళవలసి వచ్చింది? బికాజ్ it did not get an air conditioner coach. Okay, so it should need to adjust. Why did the country mouse go back to his house in the country? సో పల్లెటూరు నుంచి వెళ్ళింది కదా టౌన్కి, అది తిరిగి ఎందుకు పల్లెటూరుకి వచ్చేసింది అంటే బికాస్ it did not like the way లైఫ్ స్టైల్ ఆఫ్ ద టౌన్. ఓకే, సో ఇంకా మనకు దీంట్లో ఒక లైన్ ఇచ్చినారు, బట్ దే వర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్, ట్వైస్ మోర్ దే హ్యాడ్ నాట్ రన్ సేఫ్లీ. సో ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. సో పరిగెత్తడము మరియు దాంకోవడం దీంతో చాలా అలసిపోయిందనమాట. సో అందుకనేసి తన పల్లెటూరికి మళ్ళీ తిరిగి వచ్చేసింది. నెక్స్ట్,
how can you say that the town mouse was not comfortable in the country? సో టౌన్ మౌస్ కంట్రీకి వచ్చినప్పుడు ఎలా చెప్పగలుగుతావు అది అంత కంఫర్టబుల్గా లేదు అని? సో మనం చెప్పొచ్చు చాలా ఈజీగా, ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసామంటే సరిపోతుంది. బికాస్ ఇట్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఏ ప్రాపర్ food, delicious food, and because it has habituated for the luxurious life in town, and there is no proper bed also to sleep for the town mouse, and there are no TV and radios and vehicle sounds, and lights also did not blow up to the midnight. So the town mouse was not comfortable in the country. Next, how are the streets of a town different from those of a village? సో విలేజ్తో పోలిస్తే టౌన్లో ఉన్న స్ట్రీట్స్ ఎలా డిఫరెంట్గా ఉంటున్నాయి అని అంటే, బికాస్ ఇన్ టౌన్ those streets are full busy with a number of vehicles, and also 24 hours there should be a blowing of street lights. ఓకే, సో నైట్ టైమ్స్ ఎక్కువగా స్ట్రీట్ లైట్స్ అనేవి బ్లో అవుతూ ఉంటాయి. సో సమ్ స్ట్రీట్స్ చూసినట్లయితే మార్నింగ్ కూడా, సో బెస్ట్ ఎగ్జాంపుల్ మా స్ట్రీట్లో కూడా మార్నింగ్ టైంలో కూడా ఆ స్ట్రీట్ లైట్స్ అనేవి వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా స్ట్రీట్ లైట్స్ ప్లస్ ఆ వెహికల్ సౌండ్స్, ఆ పాపులేషన్, సో వీటితో మనం ఈ టౌన్ స్ట్రీట్స్ని విలేజ్ స్ట్రీట్స్తో కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డిస్క్రైబ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద కంట్రీ మౌస్ ఇన్ 2 or 3 sentences. సో టౌన్ మౌస్ యొక్క లైఫ్ స్టైల్ని డిస్క్రైబ్ చేయమని ఎలా ఉంటుంది? టౌన్ మౌస్ హ్యాబిచువేటెడ్ ఫర్ ఏ luxurious life, and it has a delicious food every day, and it was habituated for TV and vehicle sounds, and it need a 24 hours of blowing a lights. So like that we can write a number of points. And the town mouse and the country mouse did not visit each other again. Why? Give reasons for your answer. Because they did not like the other's lifestyle, so that's what they did not meet once again in their life. ఓకే, వాళ్ళకి ఒకరి జీవితం ఒకరికి నచ్చలేదు అనమాట. ఒకరి జీవితం అనకూడదు, జీవన విధానం, లైఫ్ స్టైల్ అనేది ఒకరికి నచ్చలేదు. సో పల్లెటూరులో ఉండే ఎలుకకి టౌన్లో ఉండే జీవన విధానం నచ్చలేదు, అండ్ ఇక్కడ ఉండే ఎలుకకి లైఫ్ స్టైల్ ఆఫ్ విలేజ్ కంట్రీ మౌస్ అనేది తనకు నచ్చలేదు, కాబట్టి ఆ రెండు మళ్ళీ కలవలేదు. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని నేను బ్రీఫ్గా చెప్పాను. సో మీరు ఇంకా ఎలాబొరేటెడ్గా రాయాలంటే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ రోమన్ చూస్తే మనకు choose the best answer from the choices given to complete each sentence. సో ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చున్నారు. సో మనం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దానిని ఆ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ ఆర్. సో టౌన్ మౌస్ కంట్రీ మౌస్ మధ్య రిలేషన్ ఏంటి? వీ నో వెరీ వెల్, కజిన్స్. ఓకే, సో బి ఇస్ ద ఆన్సర్. ఆ రెండు కజిన్స్ అనమాట. నెక్స్ట్, ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్. సో టౌన్ మౌస్ యొక్క ఇల్లు ఏంటి? సో టౌన్ మౌస్ ఇల్లు ఎక్కడ ఉండింది? కిచెన్ కబోర్డ్లో కదా ఉండింది. సో ఏ ఫీల్డ్ ఇన్ ఏ విలేజ్. సో విలేజ్లో ఉందా? కాదు, పంట పొలాల్లో ఉండేది కాదు. నెక్స్ట్, ఏ బిల్డింగ్ ఇన్ ఏ విలేజ్. సో పల్లెటూరులో ఉన్నటువంటి బిల్డింగ్లో ఉందా? కాదు. ఏ కిచెన్ కబోర్డ్ ఇన్ ఏ టౌన్. సో టౌన్లో ఉన్నటువంటి ఒక కిచెన్లో అంటే వంటగదిలో ఉన్నటువంటి ఆ కబోర్డ్లో తన హౌస్ అనమాట. సో ఆన్సర్ సి. ఓకే, సెకండ్ దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ థర్డ్ వన్, ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్. సో టౌన్ మౌస్ యొక్క హౌస్ ఎక్కడుంది అని ఇందాక చూసాం. సో ఇప్పుడు టౌన్ మౌస్ యొక్క హౌస్ అని అక్కడికి ఆపాడు అంటే ఏంటి, రిమైనింగ్ ఏంటి అనేది మనకు ఆప్షన్స్లో ఇచ్చింటాడు, చూద్దాం. సో టౌన్ మౌస్ యొక్క ఇల్లు అనేది ఫుల్ ఆఫ్ ద మోస్ట్ డెలీషియస్ ఫుడ్. సో వాళ్ళ ఇంటి నిండా కూడా చాలా డెలీషియస్ ఫుడ్ అనేది ఉంది. భోజనం తనకి తినడానికి చాలా రకరకాల అంటే మనం అంటాం కదా పంచభక్ష పరమాన్నాలని. సో అలాంటి భోజనం అనేది తనకు దొరుకుతూ ఉంది. ఎస్, అది రైటే కదా, టౌన్లో ఉన్న మౌస్కి దొరుకుతూ ఉంది. అండ్ ఇంకా ఏం ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. ఫుల్ ఆఫ్ షుగర్ కేన్స్ అండ్ రూట్స్. సో టౌన్ మౌస్ యొక్క కిచెన్ కబోర్డ్లో షుగర్ కేన్స్ అండ్ రూట్స్ ఉన్నాయా? కాదు కదా, విలేజ్లో ఉన్నాయి అవి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఫుల్ ఆఫ్ కోకోనట్ వాటర్. సో ఆ ఇల్లు మొత్తం కోకోనట్ వాటర్ మాత్రమే ఉందా? కాదు. సో డెలిషియస్ ఫుడ్ అనేది ఉంది. సో ఆన్సర్ ఈస్ ఏ. సో థర్డ్ వన్ ఆన్సర్ ఈస్ ఏ.
ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ద కంట్రీ మౌస్. సో స్టోరీ అయిపోయే ముందు కంట్రీ మౌస్ అనేది ఏం చేసింది? వెంట్ బ్యాక్ టు హిస్ కంట్రీ, స్టేడ్ ఇన్ ద టౌన్, విజిటెడ్ ద టౌన్ మౌస్. సో స్టోరీ అయిపోయేటప్పటికి కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు హిస్ కంట్రీ, తన యొక్క విలేజ్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిందనమాట. సో ఆన్సర్ ఏ. ఓకే, సో వన్స్ అగైన్ టెల్లింగ్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఏ. ఓకే, those are the answers. Next we are going for Roman 3. Say whether the following are true or false. సో ఇప్పుడు మనం true or false చూస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో let us see. The country mouse lives in a town. పల్లెటూరు యొక్క ఎలుక అనేది టౌన్లో ఉంటుంది అంటున్నారు. సో రాంగ్ కదా, సో దట్ ఈస్ ఫాల్స్. ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్. సో ఎక్కడ ఉంటుంది కంట్రీ మౌస్ అనేది? కంట్రీ మౌస్ లివ్స్ ఇన్ కంట్రీ. ఓకే, సో దట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ద టౌన్ మౌస్ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద ట్రైన్. సో టౌన్ మౌస్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయిందంట. ఇస్ దట్ ఎ ట్రూ? నో, ఇట్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్, చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యింది. సో దట్ ఈస్ ఫాల్స్. సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ వాజ్ హాట్ వెన్ ద టౌన్ మౌస్ ట్రావెల్డ్ టు ద కంట్రీ సైడ్. సో టౌన్ మౌస్ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ క్లైమేట్ ఎలా ఉన్నిందంటే చాలా హాట్గా ఉన్నిందనమాట, చాలా ఎండగా ఉన్నింది. సో దట్ ఈస్ ట్రూ. అందుకే కదా అది డ్రెడ్ఫుల్గా ఫీల్ అయ్యి అండ్ ఎయిర్ కండిషనర్ కూర్చుంటే బాగుండు అని అనుకునింది. సో దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద టౌన్ మౌస్ లైక్ టు ఈట్ కుక్డ్ ఫుడ్. సో టౌన్ మౌస్, టౌన్లో ఉన్నటువంటి ఆ ఎలుక బాగా వండినటువంటి ఫుడ్ని తినాలి, అదంటే ఇష్టం అనుకుంటుంది. సో దట్ ఈస్ ట్రూ. సో దాంట్లో మనకు లెసన్లో కూడా ఇచ్చినారు. సో టౌన్ మౌస్కి కుక్డ్ ఫుడ్ అంటే ఇష్టం, ఇలా రా ఫుడ్ అనేది తినలేదు. షుగర్ కేను లేదా బీట్రూట్, ఎ బిట్ ఆఫ్ రూట్ అనేది తినలేదు. సో దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దేర్ ఆర్ మోర్ లైట్స్, కార్స్ అండ్ లారీస్ ఇన్ ద టౌన్ దాన్ ఇన్ విలేజ్. సో విలేజ్తో పల్లెటూరుతో పోలిస్తే టౌన్లో కార్లు, లారీసు, లైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎస్, టౌన్లో ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ట్రూ. సో వన్స్ అగైన్ టెల్లింగ్ ఫాల్స్, ఫాల్స్. ఫస్ట్ అండ్ సెకండ్ వన్ ఫాల్స్ అండ్ రిమైనింగ్ 3 ఆర్ ట్రూ. ఓకే, సో బై దట్ మనం 3 రోమన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వొకాబులరీ అనేది చూడబోతున్నాం. సో వొకాబులరీలో ఏమిచ్చారు? ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ ద లెసన్, read them carefully and tick the correct meaning of the underlined word in each sentence. సో ఇక్కడ కూడా సేమ్ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, వాటిలో ఏదైతే కరెక్ట్ ఉంటుందో దానికి టిక్ చేయమన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్, ఒక సెంటెన్స్ ఇది వచ్చి మనకు లెసన్ నుంచే ఈ సెంటెన్స్ ఉంటుంది. దీంట్లో ఒక వర్డ్ని వాళ్ళు అండర్లైన్ చేస్తుంటారు. సో ఆ అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ మనం కనుక్కోవాలన్నమాట. సో కింద 3 ఇచ్చుంటాడు, వాటిల్లో ఆ అండర్లైన్ చేసిన వర్డ్కి మీనింగ్ ఏదైతే ఉందో దానికి టిక్ మార్క్ ఇవ్వాలి. సో ఫస్ట్ వన్, హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఎ వీక్ ఇన్ కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ అంటే ఏంటి? పల్లెటూరి పక్కన, పల్లెటూరులో. సో ఇక్కడ చూద్దాం, ఏ ల్యాండ్ విత్ ద టౌన్స్ అండ్ సిటీస్. సో టౌన్స్ అండ్ సిటీస్ ఉండేటటువంటి ల్యాండ్ని కంట్రీ సైడ్ అంటామా? నో. అండ్ ఏ నైబరింగ్ కంట్రీ, సో పక్కనే ఉన్నటువంటి ఒక పల్లెటూరు అనుకోవచ్చు. ఓకే, దానిని మనం పల్లెటూరు అంటాం, అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న సిటీ అనుకుంటాము. కాదు. ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్, వుడ్స్ ఎక్సెట్రా. సో టౌన్కి దూరంగా ఉండి ఫీల్డ్స్ అండ్ వుడ్స్, ఓకే, పంట పొలాలు మరియు చెట్లతో నింపబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం కంట్రీ సైడ్ అంటాం అన్నమాట. ఓకే, సో కాబట్టి ఆన్సర్ సి. ఓకే, సో నెక్స్ట్ వన్, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్. టౌన్ మౌస్ అనేది తన బ్యాగ్ని ప్యాక్ చేసుకునింది. సో ఇక్కడ ప్యాక్డ్ అంటే ఏంటి? ప్యాక్డ్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారనమాట. సో ప్యాక్డ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం గ్లోసరీలో చూసుకున్నట్లయితే, పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్. కంటైనర్లో పెట్టడమా ఏదన్నా తీసి స్టోర్ చేసుకోవడం కోసం? సో నో, అది కాదు ప్యాక్డ్ అంటే. నెక్స్ట్, సో ఇంకా ఏమి ఇచ్చున్నారంటే
పుట్ క్లాత్స్ ఎక్సెట్రా into a bag in preparation for a trip away from the home. సో ఇందాక మన గ్లోసరీలో ఇచ్చిన డైరెక్ట్గా మీనింగ్ అది. సో ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ అనేది బి అనమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తాం. హియర్ యూ కెన్ సీ ద డే వాస్ బ్రైట్ అండ్ సన్నీ. రోజు చాలా బ్రైట్ అండ్ సన్నీగా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు మీనింగ్ చూడాలి. సన్నీ అంటే ఏంటి అంటే విత్ ఎ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి చాలా ఎక్కువ కాంతి, సూర్యుడి నుంచి ఎక్కువగా కాంతి రావడం అంటే ఎక్కువ ఎండగా ఉండడం అనమాట. సో ఇస్ దట్ ఎ రైట్? ఎస్, ఆబ్వియస్లీ. సో ఏ ఈజ్ ఎ రైట్ ఆన్సర్ ఫర్ సన్నీ. సన్నీ అంటే ఎక్కువ ఎండగా ఉండడం. సో ఇంకా ఏం ఆప్షన్ ఇచ్చారు చూడండి. విత్ ఎ కూల్ విండ్ ఫ్రమ్ ద ఈస్ట్. తూర్పు నుంచి గాలులు చల్లగా వీయడాన్ని సన్నీ అంటామా? నో, కాదు. నెక్స్ట్ వితౌట్ రైన్. సో వర్షం లేకపోవడాన్ని సన్నీ అంటామా? నో. సో దీస్ ఆర్ ఆల్ రాంగ్ ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. సన్నీ అంటే ఎండగా ఉండడం అనమాట. నెక్స్ట్ హీ నిబ్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. సో హీ నిబ్డ్ అంటే ఏంటి? అయిష్టంగా అలా కొరుక్కోవడం అనమాట, కొంచెం తినడం అనమాట. సో దానికి మీనింగ్ మనం ఇక్కడ ఎలా ఇచ్చినా చూద్దాం. నిబ్బుడ్ అంటే టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. ఎక్కువగా తీసుకోవడం ఫుడ్ని. నో. టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ ఇంట్రెస్ట్. కొద్దిగా అసలు ఇంట్రెస్ట్ చూపిస్తూ కొద్దిగానే ఫుడ్ తీసుకోవడం. నెక్స్ట్ టుక్ ఫుడ్ విత్ ఏ గ్రేట్ ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్గా ఫుడ్ తీసుకోవడం. సో వీటిలో ఏది? బి అనేది మనకు రైట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ లేకుండా కొద్దిగా ఫుడ్ తీసుకోవడం అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్. సో అరైవ్డ్ అంటే ఏంటి? రావడం, చేరుకోవడం అనమాట ఒక గమ్యస్థానాన్ని. సో లెఫ్ట్ ఫర్ ఏ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి విడిచి వెళ్ళిపోవడం అరైవ్డ్ అంటే. నో, వెళ్ళడాన్ని ఏమంటాం? డిపార్చర్ అంటాం అనమాట. సో గాట్ టు ఏ ప్లేస్. గాట్ టు ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి చేరుకోవడం. అండ్ లెఫ్ట్ ఏ ప్లేస్, ఆ ప్లేస్ని వదిలిపోవడం. సో గాట్ ఏ ప్లేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ ప్లేస్ని చేరుకోవడం అనమాట. ఓకే. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈస్ బి. సో బై దట్ వొకాబులరీ ఫస్ట్ రోమన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఏమి ఇచ్చారంటే ఫ్రేజెస్ ఇచ్చారండి. ఫ్రేజెస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, 2 వర్డ్స్ని కంబైన్ చేసి ఉంటారు, 2 or 3 వర్డ్స్ని. సో 2 వర్డ్స్ని కంబైన్ చేసి ఉండాలని ఫ్రేజెస్ అంటాం. సో ఇక్కడ మనం చూడొచ్చు లుక్డ్ అరౌండ్ అనేది ఒక ఫ్రేజ్. సో వాటి మీనింగ్స్ ఫస్ట్ తెలుసుకున్నామంటే మనం ఆటోమేటిక్గా ఈ కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్లో ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ద అప్రోప్రియేట్ ఫ్రేజ్ని మనం పెట్టవలసి ఉంటుంది. కరెక్ట్ అయిన ఫ్రేజ్ని ఈ బ్లాంక్స్లో పెట్టాలి. సో ఫస్ట్ మీనింగ్ చూస్తాం. లుక్డ్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం అనమాట. లుక్డ్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం. నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ అంటే పుష్కలంగా, అంటే సరిపోయినన్ని. ఓకే, పుష్కలంగా. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ అంటే పూర్తిగా. ఓకే, కంప్లీట్లీ. నెక్స్ట్ పీస్ ఆఫ్. సో ఒక భాగం, దేని నుంచైనా ఒక భాగం. గాట్ ఆఫ్ దిగడం. గాట్ ఆఫ్ అంటే దిగడం. సో ఈ మీనింగ్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ ప్యాసేజ్లోకి ఎంటర్ అవుతాం. రాంబాబు స్టార్టెడ్ హిస్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్టిక్. రాంబాబు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ డిస్టిక్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట, ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి విలేజ్కి. హీ కాట్ ఏ ట్రైన్ టు రీచ్ ద విలేజ్. అతను ఒక ట్రైన్లో వెళ్తున్నాడు విలేజ్కి. ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. సో ఆ ట్రైన్ అనేది స్టేషన్కి రీచ్ అయిందనమాట. అట్ దట్ టైమ్ హీ వాజ్ హంగ్రీ అండ్ థర్స్టీ. సో ఆ టైంలో తను చాలా హంగ్రీ అంటే ఆకలి, థర్స్టీ అంటే దాహంగా ఉన్నాడనమాట. యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద ట్రైన్. సో అతను ట్రైన్ డాష్ అంటే అక్కడ ఏది పాసిబుల్ అవుతుంది? లుక్డ్ అరౌండ్. అతను ట్రైన్ చుట్టూ చూసిన వెంటనే అనేది పాసిబుల్ అవుతుందా? సో ఇంకా రిమైనింగ్ సెంటెన్స్ కూడా చదివితే అర్థమవుతుంది. హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. సో అతను ట్రైన్ ఇమీడియట్గా డాష్ అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఇమీడియట్గా వాటర్ తాగాలి, ఏదో ఒకటి తినాలి అనుకున్నాడు అనమాట. సో లుక్డ్ అరౌండ్ అనేది నాట్ పాసిబుల్. ప్లెంటీ ఆఫ్ పుష్కలంగా. ట్రైన్ అతను పుష్కలంగా
ట్రైన్ ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఫుల్ ఆఫ్ అతను పూర్తిగా ట్రైన్ లేదు. పీస్ ఆఫ్ ట్రైన్ లేదు. ఓకే, ట్రైన్లో ఒక భాగము కాదు. అండ్ గాట్ ఆఫ్ ట్రైన్, హీ గాట్ ఆఫ్ ట్రైన్ అతను ట్రైన్ దిగిన వెంటనే. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో ఫర్ ద ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ ఈస్ గాట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ గాట్ ఆఫ్. ట్రైన్ దిగిన వెంటనే ఏదో ఒకటి తిని తాగాలనుకున్నాడు. సో హీ డాష్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. సో అతను ట్రైన్ దిగిన తర్వాత హీ డాష్ అతను ప్లెంటీ ఆఫ్ పుష్కలంగా, అతను పుష్కలంగా కానీ ఏమీ లేవు తినడానికి తాగడానికి. సో రాంగ్ ఆన్సర్. లుక్డ్ అరౌండ్, హీ లుక్డ్ అరౌండ్ అతను చుట్టూ చూశాడు కానీ తినడానికి తాగడానికి ఏమీ లేవు. ఎస్, రైట్ ఆన్సర్. లుక్డ్ అరౌండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ బ్లాంక్ ఆన్సర్ ఈస్ లుక్డ్ అరౌండ్. నెక్స్ట్, he started walking towards his grandfather's house on the అతను వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వైపు వెళ్తూ ఉన్నాడు. ఆన్ ద వే he found a shop which was dash cool drinks. సో ఆ షాప్లో ప్లెంటీ ఆఫ్ కూల్ డ్రింక్స్. ఎస్, పుష్కలంగా చాలా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఎస్, రైట్ ఆన్సర్. ప్లెంటీ ఆఫ్ కూల్ డ్రింక్స్. he had dash money. సో అతని దగ్గర ఫుల్ ఆఫ్ మనీ. he had a full of money. అతని దగ్గర చాలా మనీ కూడా ఉంది. సో he bought a cool drink and a dash bread, a piece of bread. మిగిలింది ఏంటంటే పీస్. సో ఒక రొట్టె ముక్కని కూల్ డ్రింక్ని కొనుక్కున్నాడు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ గాట్ ఆఫ్, అండ్ సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ లుక్డ్ అరౌండ్, అండ్ థర్డ్ బ్లాంక్ ఆన్సర్ ఈస్ ప్లెంటీ ఆఫ్, అండ్ ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ ఫుల్ ఆఫ్, అండ్ ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈస్ పీస్ ఆఫ్. ఓకే, ఇలా ఫ్రేజెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ ఐడెంటిఫై ద అండర్లైన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు మన లెసన్ నుంచి. సో దాన్ని అండర్లైన్, ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. సో దాన్ని ఒకసారి ఐడెంటిఫై చేయమన్నారు అనమాట. దాన్ని ఒకసారి పరీక్షిస్తాం. he nipped at the root and the sugar cane. సో షుగర్ కేన్ అనేది అండర్లైన్ చేస్తున్నారు. సో ఏంటి దాంట్లో స్పెషాలిటీ అంటే ద ఎక్స్ప్రెషన్ షుగర్ కేన్ ఈజ్ ఏ కాంపౌండ్ నౌన్. షుగర్ కేన్ అనేది కాంపౌండ్ నౌన్ అనమాట. సో కాంపౌండ్ నౌన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ టూ నౌన్స్, రెండు నౌన్స్ని కలిపితే ప్రొడ్యూస్ అయ్యేటటువంటి నౌన్నే కాంపౌండ్ నౌన్ అంటాం మనం. సో షుగర్ ప్లస్ కేన్, షుగర్ అనేది నౌన్, కేన్ అనేది నౌన్. సో షుగర్ కేన్ అనేది మనకేం ప్రొడ్యూస్ చేసింది? కాంపౌండ్ నౌన్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు షుగర్ ప్లస్ కేన్ ఈక్వల్ టు షుగర్ కేన్. సో అది కాంపౌండ్ నౌన్. నౌ రీడ్ యువర్ లెసన్ అండ్ పిక్ అవుట్ అట్లీస్ట్ 2 కాంపౌండ్ నౌన్స్. సో లెసన్ చదివి అట్లీస్ట్ 2 కాంపౌండ్ నౌన్స్ని మీరు గుర్తించండి అన్నాడు. సో మనకు లెసన్లో చూసినట్లయితే హెడ్ ప్లస్ ఏక్, హెడ్ ఏక్ అనేది ఒక కాంపౌండ్ నౌన్ అవుతుంది. హెడ్ ప్లస్ ఏక్, హెడ్ ఏక్ అనేది కాంపౌండ్ నౌన్. అండ్ కప్ ప్లస్ బోర్డ్, కబోర్డ్, కప్ సియూపి, కప్ అనేది నౌన్, బోర్డ్ అనేది నౌన్, కబోర్డ్ అనేది రెండింటిని కలిపితే వచ్చింది, అది కాంపౌండ్ నౌన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాగ 2 నేను చెప్పాను, ఇంకా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఉన్నాయి మనకు. నెక్స్ట్, లెట్స్ ఫార్మ్ సమ్ కాంపౌండ్ నౌన్స్ నౌ. సో ఇప్పుడు మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారనమాట, ఏ అండ్ బి. సో ఏలో ఉన్న వర్డ్ని బిలో ఉన్న నౌన్తో కలిపితే మనకు ఒక కాంపౌండ్ నౌన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒకటి ఆల్రెడీ మన కోసం చేసేస్తున్నారు, ఏంటది? బర్త్డే. సో ఇక్కడ ఉన్నటువంటి బర్త్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి డే, ఆ రెండింటిని మనం జాయిన్ చేస్తే వచ్చేది బర్త్డే. ఓకే, సో బర్త్డే అనేది వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ. రిమైనింగ్ మనం చూద్దాం. డోర్. సో డోర్కి ఇక్కడ ఏది సూట్ అవుతుందండి? ఒకసారి చెక్ చేసుకోండి. క్వైట్ ఇక్కడే ఉంది పక్కనే. డోర్ బెల్ అనేది సెట్ అవుతుంది మనకు, కాలింగ్ బెల్ ఉంటుంది కదా, సో డోర్ బెల్. నెక్స్ట్ ఫైర్. ఫైర్కి వుడ్, ఫైర్ వుడ్, వంట చెరుకు అంటాం, పొయ్యిలో పెట్టుకునేటటువంటి కట్లు. సో ఫైర్ వుడ్. నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్ ఎస్ చేతిగుడ్డ మనం యూస్ చేస్తుంటాం, అది యూస్ చేసుకోవచ్చు, అది రాయొచ్చు. నెక్స్ట్ మూన్ లైట్, మూన్ లైట్ అంటే వెన్నెల. సో మూన్ లైట్ అనేది ఇక్కడ కాంపౌండ్ నౌన్ మనకు.
నెక్స్ట్ మోటార్ అండ్ సైకిల్, మోటార్ సైకిల్. సో మోటార్ సైకిల్ అంటే బైక్ మనం తోలుతూ ఉంటాం కదా అది. సో అది కాంపౌండ్ నౌన్. నెక్స్ట్ సన్ షైన్, సన్షైన్ సూర్యరశ్మి. ఓకే, సో అది ఒక కాంపౌండ్ నౌన్. నెక్స్ట్ గేట్ వే, గేట్ వే. సో ఏదన్నా ప్రవేశించడానికి ద్వారానికి మనకు ఉంటుంది కదా, సో ఆ నిర్మాణాన్ని మనం గేట్ వే అంటాం అనమాట. ఓకే, సో ప్రవేశించే ద్వారం, మార్గం. సో గేట్ వే, దట్ ఈస్ వన్ కాంపౌండ్ నౌన్. సో ఈ విధంగా కాంపౌండ్ నౌన్స్ అనేవి మనం ఫామ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కాంపౌండ్ నౌన్ అంటే ఏంటండి, రెండు నౌన్స్ని కలిపితే వచ్చేటటువంటి నౌన్ని కాంపౌండ్ నౌన్ అంటాం. దట్స్ ఇట్, వెరీ ఈజీ. నెక్స్ట్ గ్రామర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ గ్రామర్లో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ని కొద్దిగా అబ్జర్వ్ చేయమన్నారు అనమాట. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో కొన్ని అండర్లైన్ చేస్తున్నారు, వాటిని మనం అబ్జర్వ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ క్వైట్ని అండర్లైన్ చేస్తున్నారండి. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. సో అక్కడ క్వైట్, ఇక్కడ క్వైటర్. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ విలేజ్. సో క్వైటెస్ట్ అనేది అండర్లైన్ చేస్తున్నారు. క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ క్వైటెస్ట్ని చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే క్వైట్ ఇన్ అవర్ కంట్రీ అంటే అక్కడ ఎవరితో కంపేర్ చేయలేదు, జస్ట్ మా విలేజ్ అనేది ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ సెకండ్ సెంటెన్స్లో క్వైటర్ దాన్ టుడే, ఈ రోజుడి కన్నా కూడా సైలెంట్గా ఉంటుంది అని చెప్పింది. అంటే కంపేర్ చేస్తుంది, ఇక్కడ ఒక రోజుని ఇంకొక రోజుతో కంపేర్ చేస్తుంది. అండ్ క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, ఈ విలేజ్ని వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విలేజెస్తో కంపేర్ చేస్తుంది. సో మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు మనం చూడబోయే గ్రామర్ అనేది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్, అవన్నీ కూడా అడ్జెక్టివ్స్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్తే అడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. సో అది క్వాలిటీ, బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అవి డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నాయి. సో అవి ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ, ద సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్ ఆర్ కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ది క్వైట్ అంటే పాజిటివ్, క్వైటర్ అంటే కంపారేటివ్, క్వైటెస్ట్ అంటే సూపర్లేటివ్. సో అసలు ఏంటి పాజిటివ్ అండ్ కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్, డైరెక్ట్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. సో పాజిటివ్ అంటే వీ వోంట్ కంపేర్ విత్ ఎనీవన్, ఎవరితో కంపారిజన్ అనేది ఉండదు, అది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఓకే, అతనిలో ఉన్న ఒక క్వాలిటీని మనం చెప్తాం అంతే, సో ఎవరితో కంపేర్ చేయం, దెన్ దట్ ఈస్ ఏ పాజిటివ్ డిగ్రీ. అండ్ కంపారేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే హియర్ వీఆర్ కంపేరింగ్ 1-to-1 కంపారిజన్, ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయడం, ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కంపేర్ చేయడం. సో 1-to-1 కంపారిజన్ ఈజ్ నథింగ్ బట్ కంపారేటివ్ డిగ్రీ. నెక్స్ట్ థర్డ్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే 1-to-multiple కంపారిజన్, ఒకరిని చాలామందితో కంపేర్ చేయడం. ఓకే, సో ఒక వస్తువుని చాలా వస్తువులతో కంపేర్ చేయడం. ఈ విధంగా ఒకదానిని మల్టిపుల్ థింగ్స్తో కంపేర్ చేస్తే దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. ఒకదానిని ఒకదానితోనే కంపేర్ చేస్తే దట్ ఈస్ కంపారేటివ్ డిగ్రీ. ఒకదానిని దేనితో కంపేర్ చేయకుండా దాని యొక్క క్వాలిటీ చెప్తే దట్ ఈస్ పాజిటివ్ డిగ్రీ. ఓకే, సో 1-to-0 అనుకోవచ్చు పాజిటివ్ అంటే. 1-to-0 కంపారిజన్, 1-to-1 కంపారిజన్, 1-to-multiple కంపారిజన్. ఓకే, సో దట్స్ ఇట్. ఇక్కడ మనం చూస్తాం. సో పాజిటివ్ డిగ్రీ అంటే జస్ట్ బేస్ ఫామ్ అనేది ఉంటుంది. సో దానిని కంపారేటివ్కి మార్చాలంటే మనం ఇఫ్ దట్ ఈజ్ ఎ సింగిల్ సిలబల్, ఒకే సిలబల్లో ఉన్నటువంటి వర్డ్ అయితే ఈఆర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీకి మారిపోతుంది. ఈఎస్టీ యాడ్ చేస్తే అది సూపర్లేటివ్ డిగ్రీకి మారిపోతుంది. సార్ సిలబల్ అంటే ఏంటి సార్, అసలు సింగిల్ సిలబల్ అంటే ఏంటి, డబుల్ సిలబల్ అంటే ఏంటి, మోర్ దాన్ 2 సిలబల్స్ అంటే ఏంటి అంటే, సో సిలబల్ అంటే ఏంటంటే మీకు నెక్స్ట్ పేజ్లో ఇచ్చిన సిలబల్స్ అనేసి ఆ వర్డు మళ్ళీ చూద్దాం. సో సిలబల్ అంటే ఏంటంటే మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు
కంప్లీట్ లెటర్ తెలుగులో మీరు ఆ లెటర్ ఆ వర్డ్కి తెలుగులో రాసుకోండి. అప్పుడు కంప్లీట్ లెటర్స్ అనేవి ఎన్ని వచ్చాయి అంటే ర్, ఇస్, సున్నా ఇలాంటివి కాకుండా కంప్లీట్ లెటర్ ఆ, కా, చ, సా. సో ఇలాగా మనకు వర్ణమాల ఉంది కదా. సో ఇలాంటి లెటర్స్ కంప్లీట్ లెటర్స్ పూర్తిగా ఉన్నటువంటి లెటర్ అనేది ఎన్ని వచ్చాయి చూడండి ప్రొనౌన్స్ చేసేటప్పుడు. సో ఎన్నైతే వస్తాయో అన్ని సిలబల్ ఉన్నట్టు. ఓకే, సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇక్కడ చూడొచ్చు క్వైట్, క్వై, ఇట్. సో ఇట్ అనేది కంప్లీట్ వర్డ్ లెటర్ కాదు కదా, సో దాన్ని వదిలేయండి. ఎన్ని సిలబల్ వచ్చాయి ఇక్కడ క్వై, క్వై అనేది ఒకటే ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఒకటే అనమాట. క్వై అనేది ఒక కంప్లీట్ లెటర్ వచ్చింది. సో క్వైట్ అనేది ఒక సిలబల్ కలిగి ఉంది కాబట్టి దీనికి ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ అవుతుంది క్వైటర్, అండ్ ఈఎస్టీ యాడ్ చేస్తే క్వైటెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ ఆల్సో అలాగే ఉంటాయి చూడండి. మనకు పాస్ట్ ఇక్కడ మనకు వర్క్ ఇచ్చున్నాడు, మనం కంప్లీట్ చేస్తాం. డార్క్ ఈఆర్ యాడ్ చేస్తే డార్కర్, డార్కెస్ట్, డార్క్, ఇర్క్. సో ఇర్ అని వస్తుంది కాబట్టి అది కంప్లీట్ కాదు. డా అనేది కంప్లీట్ కాబట్టి ఒకే సిలబల్ ఉంది. ఒక సిలబల్ ఉంటే ఈఆర్ అండ్ ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది మనకు. సో డార్కర్, డార్కెస్ట్. స్మా, ఇల్, స్మా, ఇల్, స్మా కంప్లీట్, ఇల్ ఇన్కంప్లీట్. సో ఒకటే సిలబల్. సో ఈఆర్ ఆర్ ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది. సో స్మాలర్, స్మాలెస్ట్. నెక్స్ట్ రిచ్, రిచ్, రి ఒకటే సిలబల్. సో రిచ్కి రిచర్, రిచెస్ట్. సేఫ్, సేఫర్, సేఫెస్ట్, సే, ఉఫ్. సో మీరు అది తెలుగులో రాసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. కంప్లీట్ లెటర్ ఉంటే అది ఒక సిలబల్ కింద కన్సిడర్ చేసుకోవాలి మనం. క్లెవర్, క్లెవర్ అన్నారు సార్, ఇక్కడ క్లెవర్, క్లే, వా రెండు వస్తున్నాయి కదా సార్ అని అంటే ఇక్కడ మీరు ర్ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసేటప్పుడు. క్లేవర్, క్లేవర్ అంటాం అనమాట. సో క్లేవర్, క్లేవర్ అనేది మనకు ఒక సిలబల్ కిందే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఈఆర్ ఈఎస్టీ అనేది యాడ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ టాల్, టాల్. సో టాలర్, టాలెస్ట్. బ్రైట్, బ్రైట్. సో బ్రైటర్, బ్రైటెస్ట్. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మోర్ దాన్ 2 syllables ఉంటే ఓకే. సో వర్డ్స్ విత్ 2 or more than 2 syllables take more or most respectively in comparative degree and superlative degree. సో 2 లేదా 2 కన్నా ఎక్కువ సిలబల్స్ ఉంటే వాటికి మాత్రం మనం ఈఆర్ ఈఎస్టీ యాడ్ చేయకూడదు. వాటికి మనం కంపారేటివ్ రాయాలంటే మోర్ యాడ్ చేయాలి, సూపర్లేటివ్ రాయాలంటే మోస్ట్ యాడ్ చేయాలన్నమాట స్టార్టింగ్లో. ఓకే, సో లెట్ us see here. యూస్ఫుల్, యూస్ఫుల్, యూ వచ్చింది, ఫు వచ్చింది. జ్, ల్ అనేవి మనకు కంప్లీట్ లెటర్స్ కాదు. సో 2 letters వచ్చాయి ఇక్కడ కాబట్టి సిలబల్ అనేది ఎక్కువ ఉన్నాయి 1 కన్నా కూడా, కాబట్టి మోర్ యూస్ చేయాలి, మోర్ యూస్ఫుల్ అని. అండ్ సూపర్లేటివ్ అయితే మోస్ట్ యూస్ఫుల్. సో అదేవిధంగా రిమైనింగ్ అన్నీ కూడా మీరు ప్రొనౌన్స్ చేసి చూసుకోవచ్చు. బ్యూటిఫుల్, ఇల్లు తీసేయండి, బ్యూటిఫుల్ 3 వచ్చాయి మనకు కాబట్టి మోర్ దాన్ 2 syllables. సో మనం మోర్ అండ్ మోస్ట్ అనేది యూస్ చేయాలి. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంట్రెస్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్. అలాగన్నిటికీ మీరు మోర్ అండ్ మోస్ట్ అనేది యాడ్ చేస్తే కంప్లీట్ అయిపోతుందండి హోంవర్క్ అనేది. ఓకే, సో వెరీ ఈజీ. నెక్స్ట్, unlike the above, some words change completely in other degrees. సో ఇప్పుడు 1 syllable ఉంటే ఎలా చేయాలో చూసాం, 2 syllables మోర్ దెన్ 2 syllables ఉంటే ఎలా చేయాలో చూసామన్నమాట. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి పైన వాటిలా కాదనమాట, ఇవి రెగ్యులర్ ఫార్మ్స్. సో వీటిల్ని కంప్లీట్గా వర్డే చేంజ్ అయిపోతుంది అనమాట కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్లో. సో ఇవి మీరు చదువుకొని గుర్తుపెట్టుకో ఉండవలసిందే. ఓకే, ఖచ్చితంగా. సో ఇక్కడ చూస్తే ఏ విధంగా ఉందంటే మచ్ అనేది మోర్ అండ్ మోస్ట్ అని మారుతుంది. అండ్ గుడ్ అంటే గుడ్ అనేది సో బెటర్ అండ్ బెస్ట్గా మారుతుంది. అండ్ బ్యాడ్ అనేది
వర్స్ట్ అండ్ వర్స్ట్గా మారుతుంది. అండ్ ఫార్ అనేది ఫార్దర్ అండ్ ఫార్తెస్ట్గా మారుతుంది. ఫార్దర్ అండ్ ఫార్తెస్ట్, FARTHER ఫార్దర్ అండ్ FARTHEREST ఫార్తెస్ట్గా మారుతుంది. ఓకే, సో ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ రోమన్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో గ్రామర్ ఏమి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. సెకండ్ రోమన్లో మనకు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. సో సేమ్ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, వాటిని అబ్జర్వ్ చేయమన్నారు. వాటిల్లో కొన్ని వర్డ్స్ అనేవి అండర్లైన్ చేస్తున్నారంట. సో అవేంటో చూద్దాం. మే ఐ స్టే విత్ యూ, నేను నీతో ఉండొచ్చా. ద అండర్లైన్ వర్డ్ మే ఈజ్ ఏ హెల్పింగ్ verb. It is used to take or give permission in a formal way, but can is used to take or give permission in an informal way. Can I leave this place? Taking a permission in informal way. You can go now, giving a permission. May has another use also. It used to express possibility. Example, it may rain today. సో ఇది కంప్లీట్గా ఏంటంటే మే అండ్ కెన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అనేది మనం తెలుసుకోవడానికి ఇవి ఇచ్చారనమాట. సో మే అండ్ కెన్ రెండు కూడా మనం యాక్చువల్గా చెప్పాలంటే మే అనేది మనం పాసిబిలిటీకి అండ్ పర్మిషన్స్కి యూస్ చేయాలి. కెన్ అనేది క్యాపబిలిటీ, మన యొక్క కెపాసిటీని ఇండికేట్ చేయడం కోసం కెన్ యూస్ చేయాలి. ఓకే, బట్ ఇన్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ కెన్ను మనం పర్మిషన్స్ ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా యూస్ చేస్తామన్నమాట. సో దట్ ఈస్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ వే. ఓకే, బట్ ఫార్మల్ వేలో మాత్రం మేనే యూస్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా. ఓకే, సో ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ చెప్తున్నానండి. మే అండ్ కెన్ రెండింటినీ కూడా పర్మిషన్ కోసం యూస్ చేయొచ్చు, కానీ మే అనేది పర్మిషన్ కోసం యూస్ చేస్తే, ఇవ్వడానికి తీసుకోవడానికి యూస్ చేస్తే, పర్మిషన్ ఇవ్వడానికి తీసుకోవడానికి దట్ ఈస్ ఫార్మల్ వే. అదే నువ్వు కెన్ను యూస్ చేసావు అని అంటే దట్ ఈస్ ఇన్ఫార్మల్ వే. ఓకే, సో ఇలా పర్మిషన్తో పాటుగా వీటికి సపరేట్గా ఇంకొక వేలో కూడా యూస్ చేస్తాం. ఏంటంటే మేని మనం పాసిబిలిటీకి యూస్ చేస్తాం, అంటే జరిగే అవకాశం ఉంది అని చెప్పడం కోసం మనం మేని యూస్ చేస్తాం. అండ్ కెన్ను మనం క్యాపబిలిటీకి యూస్ చేస్తాం, కెపాసిటీ, నీలో ఉన్న సామర్థ్యం గురించి మాట్లాడడానికి చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. ఓకే, సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ లిఫ్ట్ దిస్ చైర్ అంటే నీ యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తున్నావు, నేను ఈ చైర్ని లేపగలుగుతాను. ఐ కెన్ రీడ్ దిస్ బుక్, నేను ఈ బుక్ని చదవగలుగుతాను, అంత సామర్థ్యం నాకుంది, అంత కెపాసిటీ నాకుంది. సో అలా నీ యొక్క కేపబిలిటీని చెప్పేటప్పుడు కెన్ను యూస్ చేస్తాం, అండ్ ఒక పాసిబిలిటీని చెప్పేటప్పుడు మేన్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్, అది పర్మిషన్, నేను ఈ ప్లేస్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా అని అడుగుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు, కానీ అది ఇన్ఫార్మల్ వే. అదే మే యూస్ చేస్తే మే ఐ లీవ్ దిస్ ప్లేస్ అంటే దట్ ఈస్ ఫార్మల్ వే. ఓకే, సో యూ కెన్ గో నౌ, సో యూ కెన్ గో నౌ అంటే అది ఇన్ఫార్మల్ వేలో పర్మిషన్ ఇస్తున్నావు, ఓకే నువ్వు వెళ్ళొచ్చు అని. యూ మే గో నౌ అంటే ఫార్మల్ వేలో, యూ కెన్ గో నౌ అంటే ఇన్ఫార్మల్ వేలో. ఓకే, మే అంటే ఫార్మల్, కెన్ అంటే ఇన్ఫార్మల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇట్ మే రైన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు. సో పాసిబిలిటీ, జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు మేను ఉపయోగిస్తాము అని చెప్పారు. ఎస్, సో ఇక్కడ మనకు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు, కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దామండి. సో మే ఐ కమ్ ఇన్ సార్ అని మనం అడుగుతూ ఉంటాం క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, లేదా ఆఫీస్ మీ యొక్క హెచ్ఆర్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాగా. సో మే ఐ కమ్ ఇన్ సార్ అంటే పర్మిషన్ అడుగుతున్నావు. ఎస్ వీ నో. సో గివింగ్ పర్మిషనా, ఆస్కింగ్ పర్మిషనా? గివింగ్ పర్మిషన్ అయితే కాదు, మే ఐ అంటే క్వశ్చన్ అది. సో మే ఐ కమ్ ఇన్ సార్ అంటే టేకింగ్ పర్మిషన్, వేరే వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నావు. సో టేకింగ్ పర్మిషన్. సో ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. సో నెక్స్ట్
సెకండ్ వన్. సింధు చూద్దాం. సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సింధు మే కమ్ టు. సో ఎప్పుడైనా కానీ ఇంకా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే మే అనేది ఒక సెంటెన్స్ మధ్యలో వచ్చింది అని అంటే అది పాసిబిలిటీ అని గుర్తుపెట్టుకునేయండి, ఈజీగా ఉంటుంది. సో సింధు మే కమ్ టు ఇండియా ద నెక్స్ట్ మంత్. సింధు నెక్స్ట్ మంత్ ఇండియాకి రావచ్చు అంటే పాసిబిలిటీ, జరగచ్చేమో అన్న అవకాశం. సో ఇక్కడ ఏమవుతుంది, అది గివింగ్ పర్మిషనా కాదు, టేకింగ్ పర్మిషనా కాదు, అండ్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ జరగచ్చు అని చెప్పడం అనమాట. సో సి ఇస్ ద ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్, యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. సో నీకు నా సెల్ ఫోన్ అవసరమైతే నువ్వు వాడుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మధ్యలో వస్తే మే సార్ పాసిబిలిటీ అని అన్నారు కదా అనేసి ఆ సెంటెన్స్ మీనింగ్ తెలుగులో తెలుసుకొని దాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. సో యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. నీకు కావాలంటే నా మొబైల్ వాడుకో. సో ఇక్కడ ఏంటది, గివింగ్ పర్మిషన్ ఆర్ టేకింగ్ మీరు పర్మిషన్ అడుగుతున్నారా కాదు, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా కాదు. సో జరగచ్చేమో అనేసి ఏమి లేదు ఇక్కడ. సో గివింగ్ పర్మిషన్, మనం పర్మిషన్ ఇస్తున్నాం వాళ్ళకి, నా మొబైల్ నువ్వు వాడుకోవచ్చు కావాలంటే అనేసి పర్మిషన్ ఇస్తున్నాం ముందుగానే. సో ఆన్సర్ ఏ. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఈ విధంగా మే కెన్ అనేది డిఫరెంట్ వేస్లో ఎలా యూస్ చేస్తామో చూస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్, కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను వెళ్ళొచ్చా. సో ఏమడుగుతున్నావు ఇక్కడ, వెళ్ళొచ్చా అనేసి పర్మిషన్ అడుగుతున్నావు. బట్ అది ఫార్మల్ వేనా ఇన్ఫార్మల్ వేనా, కెన్ ఉంది కాబట్టి సో దట్ ఈస్ ఇన్ఫార్మల్ వే. సో టేకింగ్ ఏ పర్మిషన్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ వే. ఓకే. బి, ఆన్సర్ బి. నెక్స్ట్, ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. నువ్వు పరిగెత్తితే కుక్క నిన్ను కరవచ్చు, నీ పైన అటాక్ చేయొచ్చేమో. సో ఇది పాసిబిలిటీ, నువ్వు పరిగెత్తితే ఇది నిన్నేమన్నా చేయొచ్చు. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే ఇది ఓకే అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు అది పాసిబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, జరగచ్చేమో. సో ఆన్సర్ సి. నెక్స్ట్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. సో పక్కన మనకు బ్రాకెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో దాన్ని ఫాలో అవుతూ మనం ఆ సెంటెన్స్ని రీరైట్ మళ్ళీ తిరిగి రాయాల్సి ఉంటుంది. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. సో ఆ అబ్బాయి ఏడ్చేలాగున్నాడు నువ్వు కనుక ఐస్ క్రీమ్ కొనిచ్చకపోతే అన్నారు. సో దానిని మే యూజ్ చేసి రీరైట్ మనం మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఎలా, ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. సో ఇక్కడ సీమ్స్ టు అనేది తీసేసి మే అనేది పెట్టామన్నమాట, అంతే. సో అలాగే రిమైనింగ్ కూడా రాయొచ్చు మనం. యూ కెన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్ గివ్ పర్మిషన్ యూజింగ్ మే. సో అక్కడ కెన్ ఉండే దగ్గర తీసి మే పెట్టేస్తే సరిపోతుంది. యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. నీకు అవసరమైతే నా కెమెరాని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హీ సీమ్స్ టు బీ ఏ నైస్ మ్యాన్ యూజింగ్ మే. హీ మే బీ ఏ నైస్ మ్యాన్. సో ఇక్కడ పెట్టాం కదా, సీమ్స్ టు తీసేసి మే అని పెట్టేయాలి. సో హీ మే బీ ఏ నైస్ మ్యాన్, అతను మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, పాసిబిలిటీ. సో నెక్స్ట్, యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ. సో నువ్వు ఈ క్లాస్ నుంచి వెళ్ళాలి ఇప్పుడు. సో అప్పుడు నువ్వు నన్ను పర్మిషన్ అడగాలి. సో టేక్ ఏ పర్మిషన్ యూజింగ్ మే. సో నన్ను ఏ విధంగా అడుగుతావు, మేని యూజ్ చేసి పర్మిషన్ అని అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు ఏం రాస్తావు ఇక్కడ, మే ఐ లీవ్ ద క్లాస్ నౌ. మే ఐ లీవ్ ద క్లాస్ నౌ. అలాగే కదా, నువ్వు మే ఐ కమిన్ సార్ అని అడుగుతావు కదా. అలాగే ఇప్పుడు బయటకు వెళ్ళాలనుకుంటున్నావు, అప్పుడు మే ఐ లీవ్ ద క్లాస్ నౌ అని పర్మిషన్ అడుగుతున్నావు అనమాట. సో నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలనుకుంటే మేని యూజ్ చేసి మే ఐ లీవ్ ద క్లాస్ నౌ అని తీసుకోవచ్చు. నెక్స్ట్, రాజు వాంట్స్ టు యూజ్
యువర్ వాటర్ బాటిల్. రాజు నా వాటర్ బాటిల్ వాడుకోవాలనుకున్నాడు. సో గివ్ పర్మిషన్ యూజింగ్ మే. సో నేను ఇప్పుడు అతనికి పర్మిషన్ ఇవ్వాలా, మే యూజ్ చేసి. సో రాజు యు మే యూజ్ మై వాటర్ బాటిల్ ఇఫ్ యూ నీడ్. సో యు మే యూజ్ మై వాటర్ బాటిల్ ఇఫ్ యూ నీడ్. నీకు కావాలంటే నా వాటర్ బాటిల్ యూజ్ చేసుకో అని పర్మిషన్ ఇస్తాం అనమాట. రాజు యు మే యూజ్ మై వాటర్ బాటిల్ ఇఫ్ యూ నీడ్. దట్స్ ఇట్ అండి. ఓకే, సో వెరీ ఈజీ. పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి అండ్ పాసిబిలిటీకి మేని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రోమన్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్. ఐ విష్ దెర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్ కోచ్. సో ఎయిర్ కండిషన్ కోచ్ ఉంటుందనుకున్నాను నేను అని మన టౌన్ మౌస్ అనుకునింది, కానీ అక్కడ ఉందా? లేదు. అంటే పాస్ట్ జరిగిపోయిన దాని గురించి ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనుకోవడం, ఇమాజినేషన్. ఓకే, సో ద అబోవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్. నిజం కాని, గతంలో నిజం కాని దాని గురించి ఆలోచించడం అన్నమాట. సో దానికి మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. వి యూజ్ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్. ఎలా ఉంటుందంటే అది చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతుంది. విష్, సబ్జెక్ట్ అండ్ పాస్ట్. సో ఈ మూడిటి యొక్క కాంబినేషన్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో దానిని మనం అన్రియల్ పాస్ట్ అంటాం అన్నమాట. ఓకే, అవాస్తవమైనటువంటి గతం. సో ఐ ఆమ్ సారీ దెర్ ఇస్ నో ఎయిర్ కండిషన్ కోచ్. సో ఇక్కడ అనింది కదా, ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్ కోచ్. దాని మీనింగ్ ఏంటంటే ఐ ఆమ్ సారీ దెర్ వాజ్ నో ఎయిర్ కండిషన్ కోచ్ అనేసి మీనింగ్. అంటే ఇప్పుడు ఎయిర్ కండిషన్ కోచ్ లేదు, కానీ ఉంటే బాగుండు అని అనుకునింది అనమాట. సో అలాంటివి మనకు కొన్ని ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చారు. సో అవి చేసేద్దాం. ఫస్ట్ వన్ ఆల్రెడీ అతనే కంప్లీట్ చేసేసాడు. ఏంటది? సింధు హ్యాస్ మిస్డ్ హర్ స్కూల్ బస్. సింధుకి తన స్కూల్ బస్ అనేది మిస్ అయిపోయింది. దెన్ షీ హ్యాస్ టు గో టు స్కూల్ అర్జెంట్లీ. సో తను స్కూల్కి అర్జెంటుగా వెళ్ళాలనుకునింది అనమాట. దెన్ హౌ వుడ్ సింధు ఎక్స్ప్రెస్ హర్ విష్. సో సింధు తన యొక్క కోరికని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అని అంటే, సో అక్కడ మనకి ఇచ్చారు కదా, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. సో మన స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా ఉందో లేదో చూడండి. ఫస్ట్ విష్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు స్ట్రక్చర్. సో విష్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత పాస్ట్ టెన్స్ ఉండాలి. సో విష్, సబ్జెక్ట్, పాస్ట్ టెన్స్. ఓకే, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో యూస్ చేస్తాం కదా, హెల్పింగ్ వెర్బ్. సో ఆ విధంగా యూస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం రాయాల్సి ఉంటుంది. అనిత వాంట్స్ టు అబాలిష్ ద సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్స్. అబాలిష్ మీన్స్ రద్దు చేయడం అనమాట, నిర్మూలించడం. అబాలిష్ మీన్స్ రద్దు చేయడం. అసలు ఎగ్జామ్స్ అంటే అమ్మాయికి విరక్తి వచ్చి ఎగ్జామ్స్ రద్దు చేయాలనుకునింది అనమాట, ఎగ్జామ్స్ లేకుండా చేయాలనుకుంది. షీ విషెస్ టు బీ ద ప్రైమ్ మినిస్టర్. తను అప్పుడు అనుకునింది, నేను కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఎగ్జామ్స్ అన్ని రద్దు చేసేస్తాను అని అనుకునింది. సో ఇప్పుడు తన యొక్క ఆ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తను అంటున్నారు. సో అప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందండి తను? ఫస్ట్ అనిత కాబట్టి ఐ విష్. సో విష్ పెట్టేసాం. నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది రాయవలసి ఉంటుంది. ఐ విష్ ఐ. అండ్ ప్రైమ్ మినిస్టర్ తను అవ్వగలుగుతుందా? లేదు. సో ఇమాజినేషన్, ఇమాజినరీ సిచ్యువేషన్. సో వీ కుడ్ నీడ్ యూస్ వర్. సో ఐ విష్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ ఈస్ ఐ విష్ ఐ వర్. వర్ ఈస్ ద పాస్ట్ టెన్స్. వీఆర్ యూజింగ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ helping verb. Okay, so I wish I were the prime minister. Okay, so imaginary situation. సో ఇమాజినరీ సిచ్యువేషన్లో ఐ పక్కన ఎప్పుడైనా కూడా వర్ అనేది వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ మనం యూజ్ చేయాల్సింది ఐ వాజ్ అని యూజ్ చేయాలి, కానీ ఇమాజినరీ సిచ్యువేషన్లో మాత్రం ఐ పక్కన ఎప్పుడైనా వర్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ వాళ్ళకు కూడా అది చాలా యూజ్ అవుతుందండి. ఇమాజినరీ సిచ్యువేషన్లో వర్ వస్తుంది ఐ పక్కన ఎప్పుడైనా కూడా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. Sinu's father has a car. He wishes to drive that car, but he does not know how to drive a car. How would Sinu express his wish? సో సీను వాళ్ళ ఫాదర్కి ఒక కారు ఉంది. సీను కూడా ఆ కారు తోలాలనిపిస్తూ ఉంటుంది, కానీ తనకి కారు తోలడం అనేది తెలియదు అనమాట. సో అప్పుడు సీను యొక్క ఫీలింగు మీరు ఈ ఇమాజినరీ సిచ్యువేషన్, ఆ విష్
యూస్ చేసి చెప్పవలసి ఉంటుందన్నమాట. సో ఎలా చెప్తాడు? ఐ, నెక్స్ట్ విష్ అనేది కామన్, విష్ పెడతాం. సబ్జెక్ట్ ఏంటి? ఐ విష్, ఐ. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఏమి యూస్ చేయాలి ఇక్కడ? కుడ్ యూస్ చేయాల్సి వస్తుంది అనమాట, క్యాపబిలిటీ. ఓకే, సో ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ఏ కార్, నేను కూడా కారు నడపాలనుకుంటున్నాను. ఓకే, సో అతని యొక్క కెపాసిటీని ఇండికేట్ చేయడం ఎక్కువ ఇమాజినరీ సిచ్యువేషన్లో, పాస్ట్ టెన్స్లో. ఓకే, సో అందుకని కెన్ పాస్ట్ టెన్స్ కుడ్ అవుతుంది కాబట్టి ఐ కుడ్. సో ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ద కార్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్, Sharmila wants to play tennis, but she does not have a tennis racket. How would Sharmila express her wish? సో షర్మిలాకి టెన్నిస్ ఆడాలని ఉంది, కానీ తనకి ఆడడానికి ఆ షటిల్, అది కాక్ అనేది లేదనమాట, టెన్నిస్ రాకెట్ అనేది లేదు. సో తన యొక్క ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు అంటే, ఐ కామన్, ఫస్ట్లో ఐ పెట్టేస్తాం. ఐ విష్ ఐ. సో షర్మిలా వాంట్ టు ప్లే టెన్నిస్. సో ఏం కావాలనుకున్నది తనకి? టెన్నిస్, అది రాకెట్ అనేది తనకి కలిగి ఉండాలనుకున్నది. సో కలిగి ఉండడం అంటే ఏంటి? హ్యావ్. సో హ్యావ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తామండి. మహేంద్ర వాంట్స్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్. Mahendra wants to get first rank in the class, but he can't. How would Mahendra express his wish? సో మహేంద్రకి ఫస్ట్ ర్యాంక్ సాధించాలన్న కోరిక ఉంది, కానీ అతనికి రావడం లేదు ఫస్ట్ ర్యాంకు. సో అప్పుడు అతని యొక్క ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అతని యొక్క విష్ని? సో ఐ విష్, యాజ్ యూజువల్ ఐ పక్కన విష్ వస్తుంది, తర్వాత సో నేను అనుకుంటున్నాను అన్న విధంగా. సో ఐ విష్, దాని పక్కన మళ్ళీ సబ్జెక్ట్ రావాలి, ఐ విష్ ఐ. ఏంటి అతని కోరిక ఏంటి అక్కడ? ఫస్ట్ ర్యాంక్ అనేది రావాలి అంటే పొందాలి, గెట్కి పాస్ట్ టెన్స్ ఏంటి? గాట్. సో ఎందుకు? స్ట్రక్చర్ ప్రకారం మనకేంటి? విష్ సబ్జెక్ట్ పాస్ట్ టెన్స్ ఉండాలి. సో ఐ విష్ ప్లస్ ఐ ప్లస్ పాస్ట్ టెన్స్ ఏంటి ఇక్కడ? గాట్. ఐ విష్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఐ విష్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఐ విష్ I got first rank in the class. That is the answer. Okay, so by this we have completed that grammar, glossary and vocabulary. సో ఇంక ఇక్కడ మీకు రైటింగ్లో ఏం లేదండి, పెద్దగా ఒక లెటర్ రాయమని ఇచ్చున్నారు. సో లెటర్ రైటింగ్ అనేది నేను సపరేట్ ఒక టాపిక్గా తీసుకొని, గ్రామర్ టాపిక్గా లెటర్ రైటింగ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో డిస్కస్ చేస్తాను. బట్ మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా లెటర్ ఎలా రాయాలనేది. డేటు అండ్ మీ ఊరు వేసిన తర్వాత మనకు ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్లోనే లెటర్ ఇచ్చున్నారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఫార్మేట్లో మీరు మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయాలి, మీ ఊరికి రమ్మంటూ. ఎందుకు? సమ్మర్ హాలిడేస్ని మీతో స్పెండ్ చేయడానికి మీ ఊరికి ఇన్వైట్ చేస్తూ రాయండి. అండ్ రైట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్లేసెస్ వేర్ యూ విల్ టేక్ హిమ్. సో మీ ఫ్యామిలీ గురించి అతనికి కొద్దిగా ఆ లెటర్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎక్కడెక్కడికి అతను వస్తే నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తావు మీ ఫ్రెండ్ని, ఆ ప్లేసెస్ గురించి కూడా మెన్షన్ చేయండి ఆ లెటర్లో. అండ్ సెకండ్ వన్, ఇమాజిన్ యూ ఆర్ ద టౌన్ మౌస్ ఆర్ కంట్రీ మౌస్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ యువర్ విజిట్. సో నువ్వే టౌన్ మౌస్ లేదా కంట్రీ మౌస్ అయితే నువ్వు నీ యొక్క ఆ జర్నీ వెళ్ళి వచ్చావు కదా, సో ఆ విజిట్ దాని గురించి ఒక పారాగ్రాఫ్ రాయమని చెప్పాడు. ఓకే, సో వెరీ ఈజీ. ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్నాం కదా, అదే మ్యాటర్ మళ్ళీ వస్తుంది అక్కడంతా కూడా. సో ఆ విధంగా మనం రోమన్ 2 రైటింగ్లో చూడొచ్చు. సో ఇక్కడ మనకు హౌ వెల్ డిడ్ ఐ రైట్. సో ఇది మీరు టిక్స్ పెట్టుకోండి, ఏ విధంగా మీరు పర్ఫామ్ చేశారు అనేది. నెక్స్ట్ ఇక్కడ స్టడీ స్కిల్స్లో మనకు ఒక బాక్స్ ఇచ్చారు, దానికి కింద ఒక టేబుల్ ఇచ్చారు, దాని కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనమాట. సో స్టడీ స్కిల్స్ దాన్ని బాగా మనం స్టడీ చేసి దానికి ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. సో ఈ టేబుల్ దేని గురించి ఇచ్చారంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్. సో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏ విధంగా ఉంది, నిరుద్యోగ రేట్, ఓకే, ఆ శాతం అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు మనకు. సో అది పర్సంటేజ్లో ఇచ్చున్నారు మనకు, చూద్దాం.
సో కంట్రీ యూఎస్ఏలో 2000 నుంచి 2006 వరకు 2000 నుంచి 2006 వరకు ఈ కంట్రీస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. వాటి మీద క్వశ్చన్స్ మనం చూద్దాం. హౌ మెనీ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గివెన్ టేబుల్. సో దీంట్లో ఎన్ని కంట్రీస్ని కంపేర్ చేశారు? 1 2 3 ఇటలీ, 4 5 6 7 8. So 8 countries. Answer is 8 countries. Next, what period does the table represent? So ఏ పీరియడ్ లో ఇది కంపారిజన్ అనేది జరిగింది? 2002 2006. Answer is 2002 2006. Next, which country has the least unemployment rate in 2005? 2005 లో least unemployment rate ఏ కంట్రీలో ఉంది అని అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం 4.3 అనేది లీస్ట్ వీటన్నిటిలో కల్లా కూడా. సో 4.3 ఏ కంట్రీ? జపాన్. ఆన్సర్ ఈస్ జపాన్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ఏ డిక్రీజ్ ఆఫ్ నియర్లీ 6% ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బిట్వీన్ 2000 to 2006. సో 2000 నుంచి 2006లో తీసుకుంటే 6% డిక్రీజ్ అనేది ఉందన్నమాట అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది. ఓకే, సో ఈ నిరుద్యోగం అనే సమస్య ఏదైతే ఉందో అది చాలా తగ్గిందనమాట 6%. అది ఏ కంట్రీలో తగ్గింది అని అడుగుతున్నారు. సో మనం ఏ దాంట్లో ఎక్కువ ఉందో చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో స్పెయిన్లో 13.9 ఉంది, ఇక్కడ 8 ఉందన్నమాట. సో 6% అప్రాక్సిమేట్లీ 0.1% తక్కువగా. సో అందుకే ఇక్కడ నియర్లీ అని ఇచ్చాడనమాట. సో ఆన్సర్ ఈస్ స్పెయిన్. ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ స్పెయిన్. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ వీ కెన్ నోటీస్ దట్. సో ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ స్టడీలీ ఇంక్రీజింగ్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉందా? అన్నిట్లో కాదు కదా, కొన్ని దగ్గర ఇంక్రీజ్ అవుతుంది, కొన్ని దగ్గర తగ్గుతూ ఉంది, ఇలా ఉంది. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ స్టడీలీ డిక్రీజింగ్. తగ్గుతూ ఉందా? కాదు, పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. సో కాబట్టి ఆన్సర్ సి, దట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఫ్లక్చువేటింగ్. దట్ ఈస్ సమ్ టైమ్స్ ఇట్ రైజెస్, సమ్ టైమ్స్ ఇట్ ఫాల్స్. పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది అనమాట. సో ఆన్సర్ సి. నెక్స్ట్, 7th and 8th క్వశ్చన్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఏమి ఇవ్వలేదండి అక్కడ ఆన్సర్స్ అనే విధానికి. సో అప్రాక్సిమేట్గా మీరు రాసుకోవచ్చు. విచ్ ఇయర్ రికార్డెడ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ మెనీ కంట్రీస్. సో ఎక్కువ కంట్రీస్లో ఏ ఇయర్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది నోటీస్ అయింది అని అన్నారు. సో మీరు ఆ టేబుల్ అబ్జర్వ్ చేశారంటే బాగా, సో ప్రతి ఒక్క కంట్రీ ఏ ఇయర్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకే, సో అలా అండర్లైన్ చేసుకున్నప్పుడు ఏ ఇయర్లో ఎక్కువ కంట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉందో అది చూసుకోండి. సో అప్పుడు మనకు అలా చూసినట్లయితే ఇటలీకి 10.6% ఉంది 2000లో, అండ్ అదే హైయెస్ట్ ఆ కంట్రీకి. అండ్ స్పెయిన్కి 13.9 అనేది హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ 2000. అండ్ వన్ మోర్, యూకే 5.5 అనేది హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ 2000 ఓన్లీ. సో 3 కంట్రీస్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2000లోనే కలిగి ఉన్నాయి. సో ఇంకా రిమైనింగ్ ఎక్కడ చూసుకున్నా 2 కంట్రీస్ ఓన్లీ ఉంటాయన్నమాట ఎవ్రీ ఇయర్. కాబట్టి ఆన్సర్ 2000 అండి, 2000 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ కంట్రీ రికార్డెడ్ ద లీస్ట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్. లీస్ట్ అంటే ఆ చేంజెస్ అనేవి చాలా తక్కువగా ఏ కంట్రీలో ఉన్నాయి అని అంటే యూకే. ఆన్సర్ ఈస్ యూకే. సో చాలా తక్కువగా 5.5తో స్టార్ట్ అయింది 4.5. అండ్ ఆ మిడిల్లో ఫ్లక్చువేషన్స్ అనేవి 5.5 నుంచి 5.1కి 5.2కి. సో దగ్గర ఆల్మోస్ట్ అక్కడక్కడే చేంజ్ అవుతూ వచ్చింది. కాబట్టి యూకే ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ అండి. కంప్లీట్లీ డిస్కస్ చేసుకున్నాం, గ్రామర్, వొకాబులరీ అన్నీ కూడా. సో ఇక్కడ మనకు లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇచ్చాడు. సో దాంట్లో ఒక స్టోరీ చిన్నది ఇచ్చున్నాడు అనమాట. ఓకే, ఒకసారి దాన్ని చదివారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక టీచరు తన యొక్క ఓల్డ్ స్టూడెంట్ తిరిగి స్కూల్కి వస్తే ఆ ఓల్డ్ స్టూడెంట్ గురించి చాలా గొప్పగా చెప్తూ వాళ్ళ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఆ స్టూడెంట్కి ఛాన్స్ ఇస్తుంది, నువ్వే మాట్లాడమ్మా ఈ పిల్లలతో అనేసి. అప్పుడు నువ్వే ఆ అమ్మాయి ప్లేస్లో ఉంటే ఆ పిల్లల్ని ఉద్దేశించి నువ్వేం మాట్లాడగలుగుతావు అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇమాజిన్ దట్ యువర్ ఎల్డెస్ట్ బ్రదర్ హ్యాస్ కమ్ టు యువర్ స్కూల్, ఇంట్రడ్యూస్ హిమ్ టు యువర్ క్లాస్ అండ్ your teachers. So imagine that your eldest brother has come to your school. So మీ యొక్క
పెద్ద అన్నయ్య, సో మీ యొక్క అన్నయ్య అనేది స్కూల్కి వచ్చాడు, అప్పుడు నువ్వు అతన్ని నీ క్లాస్ రూమ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ ఆ పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చెయ్యి అని చెప్పారు. సో ఏ విధంగా అయితే ఆ టీచర్ ఆ అమ్మాయిని పిల్లలందరికీ ఇంట్రడ్యూస్ చేసిందో, అమ్మాయి గురించి గొప్పగా చెప్తూ, ఆ విధంగా మీరు చెప్పండి అని అన్నారనమాట. సో బ్రీఫ్గా ఒకసారి అమ్మాయి గురించి ఏం చెప్పారో చూద్దాం. సో మై డియర్ స్టూడెంట్స్ లుక్ హూ ఈజ్ హియర్, దిస్ ఈజ్ కుమారి నిత్య. సో చూడండి పిల్లలు, ఇక్కడ ఎవరు వచ్చారు, ఈ అమ్మాయి పేరు కుమారి నిత్య. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ హర్ టు యూ. ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం, మీకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. షీ వాజ్ మై స్టూడెంట్, ఆ అమ్మాయి నా యొక్క స్టూడెంట్, ఐ మీన్ ఏ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్. సో ఒకప్పుడు ఈ స్కూల్లో చదివింది అమ్మాయి. యూ నో షీ ఈజ్ నౌ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఏ బిగ్ కంపెనీ. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. వెన్ ఐ రిమెంబర్ నిత్య, ఐ సీ ఏ ప్రెటీ లిటిల్ గర్ల్ విత్ 2 plates సిట్టింగ్ ఇన్ ఎ ఫస్ట్ రో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు స్పీక్. సో అసలు ఆ అమ్మాయి నిత్యాన్ని తలుచుకుంటేనే ఎలా ఉందంటే, ఫస్ట్ బెంచ్లో కూర్చొని చిన్నప్పుడు తను 2 plates అంటే జడలు అనమాట, 2 పిలకలు జడలు వేసుకొని అసలు ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఆన్సర్ అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తామా అని వెయిట్ చేస్తూ ఉండేది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి she would answer any question at the drop of a hat. సో ఆమె ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పేస్తుంది అనమాట. డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే అంత ఫాస్ట్గా చెప్పేస్తుంది అనమాట, అది ఒక ఇడియం. ఓకే, వెన్ ఐ టాక్ టు అదర్స్ షీ వుడ్ బికమ్ రెస్ట్లెస్ అండ్ వెంట్ ఆన్ సేయింగ్ మ్యామ్ థ్రస్టింగ్ హర్ హ్యాండ్ ఇంటూ ఎయిర్. సో నేను ఎవరితో అన్నా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఆ అమ్మాయి ఎప్పుడే కూడా మ్యామ్ అని చేతిలో ఈ విధంగా ఊపుతూనే ఉంటుంది అనమాట, పిలుస్తూనే ఉండేదన్నమాట. మ్యామ్ నేను చెప్తాను ఆన్సర్ అనేసో, లేదంటే నాతో మాట్లాడండి అనేసో అలాగా. నో వండర్ షీ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ ఫస్ట్ క్లాస్ అండ్ స్కోర్డ్ మోర్ దాన్ 550 మార్క్స్. ఆ అమ్మాయికి 550 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి 10వ తరగతిలో. దాంట్లో ఆశ్చర్యమేమీ అవసరం లేదు, ఎందుకంటే మేమందరం ఊహించాం అమ్మాయికి అన్ని మార్క్స్ వస్తాయని చెప్పి. I hope you have seen her name in our HM's room, haven't you? It is a question tag అండి. haven't you అంటే క్వశ్చన్ ట్యాగ్. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి. ఓకే, సో మీరు ఆ వీడియోస్ కూడా మళ్ళీ నేను పోస్ట్ చేసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ ట్యాగ్ సపరేట్ గ్రామర్ టాపిక్. సో ఐ హోప్ యూ హ్యావ్ సీన్ హర్ నేమ్ ఇన్ అవర్ HM's రూమ్. మన ప్రిన్సిపల్ సార్ గారి రూమ్లో మీరు ఆ అమ్మాయి నేమ్ కూడా చూడొచ్చు, ఎందుకంటే టాపర్స్ నేమ్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంటారనమాట. చూడలేదా అని అడిగారు. గోయింగ్ బై హర్ మార్క్స్ డోంట్ థింక్ షీ ఈస్ జస్ట్ ఏ బుక్ వామ్. తన యొక్క మార్క్స్ చూసి ఆ అమ్మాయి ఏదో పుస్తకాల పురుగు అనుకోవద్దు, మీరు కేవలం పుస్తకాల పురుగు అనుకోవద్దు. షీ డిడ్ ఈక్వల్లీ వెల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఆమె స్పోర్ట్స్ ఆటల్లో కూడా చాలా చక్కగా రాణించేది, చదువుతో పాటు ఆటల్లో కూడా నెంబర్ 1 తను. షీ లెడ్ అవర్ స్కూల్ కబడ్డీ టీమ్ టు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. సో స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ ఏవైతే పోటీలు జరిగాయో కబడ్డీలో, ఆ టీంకి ఈ అమ్మాయి లీడర్గా ఉండేది, కెప్టెన్గా. దేర్ ఆర్ మెనీ, సో ఆమె లీడ్ చేసేది ఆ టీంని. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ బట్ ఐఎమ్ లీవింగ్ దెమ్, ఎస్పెషల్లీ ద నాటీ థింగ్స్ ఫర్ హర్ టు షేర్ విత్ యూ. సో ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి గురించి చెప్పాలంటే, కానీ ఇవన్నీ నేను ఇక్కడితో ఆపేస్తున్నాను, ఇవన్నీ ఆ అమ్మాయికే వదిలేస్తున్నాను, ఆ అమ్మాయే మీతో చెప్పుకుంటుంది ఇవన్నీ కూడా అని తను ఆపేసిన తర్వాత, నౌ నిత్య విల్ అడ్రస్ యూ. నిత్య, సో ఇప్పుడు నిత్య మాట్లాడుతుంది మీతో, నిత్య నువ్వు మాట్లాడమ్మని. సో ఈ విధంగా ఆ అమ్మాయి గురించి చాలా గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చింది కదా, మీరు కూడా మీ బ్రదర్ గురించి ఒక ఇంట్రడక్షన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది ఈ పార్ట్లో. సో దట్ ఈజ్ యువర్ వర్క్. సో మీరు మీ బ్రదర్ గురించి కూడా ఇదే విధంగా చెప్పొచ్చు అనమాట, అతను ఏమేం చేశాడు అదంతా కూడా. సో నెక్స్ట్ లిజన్ టు ద కన్వర్జేషన్ బిట్వీన్ సులోచన అండ్ మాధవి. సో నవ్ వర్క్ ఇన్ ఏ పేర్స్ టు టాక్. సో మీరు ఇద్దరిద్దరు గ్రూప్గా చేరి మాట్లాడుకోవడం. ఓకే, సో బై దట్ మనకు కంప్లీట్ అయిపోయిందండి రీడింగ్ ఏ అనేది ఆల్మోస్ట్. సో ఇవన్నీ మీరు టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది అనేది. సో ఇంకా ఈ పోయం టౌన్ చైల్డ్ అంటే కంట్రీ చైల్డ్ అంటే దీంట్లో పెద్దగా మనకు గ్రామర్ ఒకాబులరీ ఇలాంటివి ఉండవు, జస్ట్ గ్లోసరీ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఫీట్ అంటే అడుగులు మనకు తెలుసు, అండ్ ట్రామ్ అంటే ఏంటంటే ఒక వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్. మెడో అంటే ఏంటంటే ఏ ఫీల్డ్ విత్ ఏ గ్రాస్ అంటే పచ్చిక బయళ్ళు.
నెక్స్ట్ క్యాజల్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ అనమాట. అండ్ లేన్ అంటే నారో రోడ్, సన్నని ఒక దారి. ట్వింక్లింగ్ అంటే మెరుస్తూ ఉండడం అనమాట. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బ్రీఫ్గా మీకు తెలిసిందే. వేర్ డస్ టౌన్ చైల్డ్ వాంట్ టు లివ్? టౌన్లో ఉండే అబ్బాయి ఎక్కడ ఉండాలనుకున్నాడు? కంట్రీ సైడ్, కంట్రీలో ఉండాలనుకున్నాడు. వై ఈజ్ స్మోక్ ఇన్ ద టౌన్స్? టౌన్లో ఎందుకు స్మోక్ ఎక్కువగా వస్తుంది? బికాస్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్. దెర్ ఈస్ వన్ థింగ్ దట్ ద టౌన్ చైల్డ్ లవ్స్. వాట్ ఈస్ దట్? ఏంటి టౌన్ చైల్డ్కి ఒకటి ఇష్టము? ఏంటది? ఫోర్ స్కై, ఫోర్ అబౌవ్ ద స్కై ఏదైతే ఉందో అది తనకి ఇష్టమని చెప్పాడనమాట. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్ అండ్ దట్ ఈస్ ద స్కై ఫార్ అబౌవ్. నెక్స్ట్, దెర్ ఈజ్ నో వన్ టు ప్లే విత్ ఎట్ ఆల్. దిస్ సెంటెన్స్ మీన్స్, సో అక్కడ ఆడుకోవడానికి ఎవరూ లేరు అంటే దాని మీనింగ్ ఏంటంటే దేర్ ఆర్ నో పీపుల్ ఇన్ విలేజ్. అసలు విలేజ్లో ఎవరు మనుషులు లేరు అనేసా? కాదు. దేర్ ఆర్ నో ప్లేయర్స్ ఇన్ ద విలేజ్ అంటే ఆటలు ఆడేవాళ్ళు లేరు ఎవరు అనేసా? ద విలేజెస్ హ్యావ్ లెస్సర్ పాపులేషన్ దాన్ ద టౌన్స్. టౌన్తో కంపేర్ చేస్తే విలేజ్లో చాలా తక్కువ మంది ఉంటారు అనేసి. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్, సి. సో విలేజ్లో చాలా తక్కువ మంది ఉంటారు ప్రజలు, ఆడుకోవడానికి ఎక్కువ మంది అనేవాళ్ళు ఉండరు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద విష్ ఆఫ్ ద కంట్రీ చైల్డ్? కంట్రీ చైల్డ్ అంటే పల్లెటూరులో ఉన్న వ్యక్తి యొక్క విష్ ఏంటి? హీ వుడ్ లైక్ టు లివ్ ఇన్ టౌన్ సైడ్. విచ్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు వాచ్ మిడోస్ అండ్ ల్యాంబ్స్? మిడోస్ పచ్చిక బయళ్ళు అండ్ షీప్స్ వాటి యొక్క గుంపులు ఎవరు చూడగలుగుతున్నారు? కంట్రీ చైల్డ్. వై ఆర్ ద లేన్స్ ఇన్ ద కంట్రీ సో క్వైట్? ఎందుకు ఆ దారులన్నీ కూడా, రోడ్స్ అన్నీ కూడా చాలా సైలెంట్గా ఉన్నాయి? బికాస్ దే ఆర్ నో వెహికల్స్, మోర్ వెహికల్స్ అండ్ దెర్ ఈస్ నో మోర్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ సైడ్. అండ్ వై ఆర్ నైట్స్ కలర్ఫుల్ ఇన్ టౌన్స్? సో టౌన్లో రాత్రిపూట కూడా ఎందుకు మెరుస్తూ ఉంటుంది, అంటే కలర్ఫుల్గా ఉంటుంది? బికాస్ ఈవెన్ అట్ ద మిడ్ నైట్ దేర్ లైట్స్ షుడ్ బ్లో. అక్కడ రాత్రిపూట కూడా లైట్స్ అనేవి వెలుగుతూనే ఉంటాయి. అండ్ డ్యూ టు దట్ స్ట్రీట్ లైట్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్, పిక్అవుట్ ద రైమింగ్ వర్డ్స్. సో రైమింగ్ వర్డ్స్ని మనం ఆ పోయం నుంచి కొన్ని పిక్అవుట్ తీసి ఇక్కడ మెన్షన్ చేయాలండి. గోకి రో అని ఇచ్చినాడు. రైమింగ్ వర్డ్స్ అంటే సేమ్ వేలో ప్రొనౌన్స్ చేసేవన్నమాట. సో ఇక్కడ హియర్ మీన్స్ నియర్, NEAR, నియర్ రాసుకోవచ్చు. నెక్స్ట్, బ్రైట్కి నైట్, బ్రైట్ అంటే నైట్ రాసుకోవచ్చు, NIGHT. నెక్స్ట్, బ్లూ, బ్లూ మీన్స్ టూ, TOO అని రాసుకోవచ్చు. నెక్స్ట్, అవర్స్ మీన్స్ ఫ్లవర్స్, అవర్స్కి ఫ్లవర్స్ రాయొచ్చు. నెక్స్ట్, నియర్కి డియర్ రాసుకోవచ్చు అనమాట, నియర్ డియర్. ఓకే, సో ఈ విధంగా 9 క్వశ్చన్స్ అయ్యాయి. 10th క్వశ్చన్ ఏముంది? ఇఫ్ యూ were given an option to live in a town or a country, where would you prefer to live? Give a reasons for your option. సో మీకు టౌన్లో ఉండాలంటే ఇష్టమా, కంట్రీలో పల్లెటూరులో ఉండాలంటే ఇష్టమా, ఎందుకు? సో అవి మీ ఓన్గా మీరు రాయవలసి ఉంటుంది, మీ ఒపీనియన్ అనేది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చాడు, కండక్ట్ ఏ సర్వే. సో దాంట్లో ఎస్ నో అనేది మీరు కండక్ట్ చేసుకోవచ్చు. సో ఈజ్ హోమ్ ఏ ప్లేస్ వేర్? సో హోమ్ అనేది ఎలా ఉంటుందంటే, సో కింద చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు, అవన్నీ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో అని ఇవ్వండి. ఓకే, సో అది మీ ఒపీనియన్ అండి, అందుకని నేను ఆన్సర్ చేయలేను వాటికి. మీ ఒపీనియన్ ఎలా ఉంటే దానికి ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది అక్కడ. సో ఆ కండక్ట్ సర్వే చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది ఏ క్వశ్చన్కి ప్రిఫర్ చేశారు అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట. ఏ ఫ్యూ పీపుల్ థింక్ దట్. సో అలాగా కొంతమంది, హార్డ్లీ అంటే అతి తక్కువ మంది అనమాట, నో వన్ అంటే అసలు ఎవరు ఆలోచించలేదు దాని గురించి. సో ఆ ఆన్సర్స్ అనేవి ఇక్కడ రాయవలసి ఉంటుంది మీరు. నెక్స్ట్, న్యూ బ్లూ డ్రెస్, సి రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. దీంట్లో కూడా ఏం గ్రామర్ పార్ట్ అనేది మనకు ఉండదు, జస్ట్ గ్లాసరీ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో గ్లాసరీ చూద్దాం. రన్నింగ్ వాటర్ అంటే ఫ్లోయింగ్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ద మెయిన్ సప్లై వెన్ ట్యాప్స్ ఆర్ టర్న్డ్ ఆన్. ట్యాప్ తిప్పినప్పుడు నీళ్లు రావడం అనమాట. పేమెంట్ అంటే ఫుట్పాత్, నడిచి వెళ్ళే దారి. ఎగ్జైట్మెంట్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, చాలా ఆతృత అలా చెప్పుకోవచ్చు, ఆనందం. అమేజ్డ్ అంటే వండర్డ్, ఆశ్చర్యపోవడం. డీసెంట్ అంటే చాలా పద్ధతిగా ఉండడం. అండ్ కమ్యూనిటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కలిపి కమ్యూనిటీ అంటాం అనమాట. ఆర్గనైజ్ అంటే అరేంజ్ చేయడం, అంటే ప్రాపర్ వేలో దాన్ని మేనేజ్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్
క్యాంపైన్స్, సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ టు డూ సంథింగ్. సో క్యాంపెయినింగ్ నిర్వహించడం అంటే ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి మనం నిర్వహించడం. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రీట్ వాస్ గేట్స్ అవెన్యూ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్లో ఎట్టుండిందండి గేట్స్ అవెన్యూ? చాలా డర్టీగా ఉన్నింది. ఓకే, సో యూ షుడ్ నీడ్ టు రైట్ డర్టీ అండ్ అగ్లీ. డర్టీ అండ్ అగ్లీ అండ్ టైడీ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు ఇట్ బై ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇట్ బికేమ్ టు ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఏ క్లీన్లీనెస్. ఓకే, సో అది రాసుకోవచ్చు మీరు లాస్ట్కి. అది ఎలా చేంజ్ ఏంటంటే క్లీనప్, దే హ్యావ్ క్లీన్ అప్ దేర్ సరౌండింగ్స్ అండ్ దే ఆర్ cleaning their gardens, they are maintaining their gardens and they are painting their houses. So completely they became very decent. ఆ వర్డ్ కూడా రాసుకోవచ్చు డీసెంట్ అనేసి. నెక్స్ట్, వై డూ యూ థింక్ ద టీచర్ గేవ్ ద బ్లూ డ్రెస్ టు ద లిటిల్ గర్ల్. ఆ చిన్న అమ్మాయికి బ్లూ డ్రెస్ అనేది ఎందుకు ఇచ్చింది టీచరు? బికాస్ జస్ట్ టు హెల్ప్ హర్ అండ్ టు మోటివేట్ హర్ షీ హ్యాస్ గివెన్ ఏ బ్లూ డ్రెస్. వాట్ చేంజ్ డిడ్ ద న్యూ బ్లూ డ్రెస్ బ్రింగ్ ఇన్ ద లిటిల్ గర్ల్స్ హౌస్. సో ఎలాంటి మార్పులు వచ్చాయి ఆ అమ్మాయి ఇంట్లో ఈ బ్లూ డ్రెస్ వల్ల? సో హర్ మదర్ చేంజ్డ్ అండ్ షీ యూస్ టు క్లీన్ హర్ డైనింగ్ హాల్. ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ మెయింటైనింగ్ ఏ క్లాత్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అండ్ బై సీయింగ్ దట్ హర్ ఫాదర్ ఆల్సో చేంజ్డ్. ఓకే, హీ వాజ్ క్లీనింగ్ హీజ్ గార్డెన్ అండ్ హీ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఫెన్స్ ఇన్ ఏ నీట్ మేనర్. ఓకే, ఆ ఫెన్సింగ్ అనేది కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాడు. ఆ విధంగా మదర్ చేంజ్ అయ్యారు, ఫాదర్ చేంజ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి. హౌ డిడ్ ద చేంజ్ ఇన్ ద లిటిల్ గర్ల్స్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ ద నైబర్స్. సో వీళ్ళింట్లో చేంజ్ అవ్వడం అనేది పక్కింటి వాళ్ళందరినీ కూడా ఎలా చేంజ్ చేసింది? when he was painting his house, by seeing that the neighbor also painted his house and by seeing the two persons, one minister from the church thought that we should need to provide something to them. So then he provided the payment by taking the help of the other people, rich people in the city, and street lights and running water, every facility they have provided to that complete Gates Avenue. These are the changes came in that neighbors houses due to this family. ఓకే, సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఫస్ట్ యూనిట్ అనేది చెప్పుకున్నామండి. సో ఈ లెసన్స్ ఎవరైతే వినలేదో వాళ్ళు, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను. ఆ లింక్ టచ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ లెసన్స్ కూడా వినండి, ఈ గ్రామర్ కూడా చూసుకోండి. దాంతో కంప్లీట్గా ఫస్ట్ యూనిట్ అనేది పూర్తి అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అవుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీకు సపరేట్గా క్లాస్ వైజ్గా వీడియోస్ అనేవి కావాలి అనుకుంటే నా ఛానల్ అంటే కింద ఈ వీడియో ప్లే అవుతుంది కదా, దాని కింద నా నేమ్ ఉంది యారవ వెంకటేష్ అని. దాన్ని టచ్ చేయగానే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైన హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్లేలిస్ట్ టచ్ చేయండి. అప్పుడు మీకు సపరేట్గా క్లాస్ వైజ్గా వీడియోస్ అనేవి ఉంటాయి, గ్రామర్ వైజ్గా వీడియోస్ అనేవి కూడా ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.